అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. హైడ్రా రంగనాథ్ అవుట్ అయినట్టే. ఇంకా హైడ్రా రంగనాథ్ను కాపాడేటటువంటి వ్యక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే రంగనాథ్ ఆయన ఇక ఆగుతలేడు. ఎంతసేపు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు మాత్రమే వింటున్నాడు. రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చుడు, రంగనాథ్ పనిచేసుడు. హైకోర్టు చెప్పినా కూడా రంగనాథ్ వింటలేడు. కోర్టు స్టే ఆర్డర్లు ఇచ్చినా కూడా రంగనాథ్ పట్టించుకుంటలేడు. కోర్టు ప్రైవేట్ ల్యాండ్లోకి పోవద్దని చెప్పి రంగనాథ్కి చెప్పినా కూడా రంగనాథ్ వినకుండా ప్రైవేట్ ల్యాండ్లోకి పోతున్నాడు, కంచెలేస్తున్నాడు. స్టే ఆర్డర్ ఉన్నా కూడా బిల్డింగ్లను కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రంగనాథ్ ఇష్టానుసారంగా వ్యవహరించే కార్యక్రమం చేస్తున్నాడు. హైకోర్టు చాలాసార్లు చెప్పిరు, ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు, మేము చెప్పిన తర్వాత మీరు ఏ విధంగా కోర్టును ధిక్కరిస్తారు, మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు ఏ విధంగా మమ్మల్ని పట్టించుకోకుండా మీరు ల్యాండ్లోకి ప్రవేశిస్తారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి హైకోర్టు చెప్పినా కూడా ఇంకా రంగనాథ్ ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టే వింటా, హైకోర్టుతో నాకు సంబంధం లేదు, చట్టాలతో నాకు సంబంధం లేదు, న్యాయస్థానంతో నాకు సంబంధం లేదు అన్నట్టు హైకోర్టు రంగనాథ్ వ్యవహరిస్తున్నాడు. ఇంకా హైకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిరు. హైకోర్టు నిన్న రంగనాథ్కు షాక్ ఇచ్చిరు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా షాక్ ఇచ్చిరు. మాకు అర్థమైతలేదు, అసలు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాలనుకుంటున్నాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలనుకుంటున్నాడా? అసలు రేవంత్ రెడ్డి ఒపీనియన్ ఏంది? ఈ హైడ్రా పట్టుకొచ్చి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి చెరువుల భూములు కాపాడతామని, పార్కులు కాపాడతామని, గవర్నమెంట్ ల్యాండ్ కాపాడతామని చెప్పి హైడ్రా పట్టుకొచ్చి ఇలా ప్రైవేట్ ల్యాండ్లోకి ఫెన్షన్ వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రైవేట్ బిల్డింగ్లను కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఎవడిచ్చిండు మీకు పర్మిషన్? ఎవడిచ్చిండు ప్రైవేట్ బిల్డింగ్లను కూల్చమని, ప్రైవేట్ ల్యాండ్లో కంచలేమని చెప్పి ఇచ్చినటువంటి పర్మిషన్ ఎవరు? ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నది హైడ్రా. హైడ్రాకు ఒక పరిమితి లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. అసలు రియల్ ఎస్టేట్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఖతమైపోయింది. ఇలా హైదరాబాద్లో ఇల్లులు కొనాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి, ఏమవుతుందో అని చెప్పి. ఒకవేళ ఇల్లు కొన్న తర్వాత ఆ ఇల్లు ఎఫ్టీఎల్ అంటారో, బఫర్ జోన్ అంటారో, 111 జీవో అంటారో, లేకపోతే అసైన్మెంట్ భూమి అంటారేమో, భూదాన్ భూమి అంటారేమో, లేకపోతే పార్కు భూమి అంటారేమో, నాలా భూమి అంటారేమో అని చెప్పి చాలా మంది ఇల్లులు కొనుడు కూడా బంద్ చేశారు. అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. నిన్న హైకోర్టు రంగనాథ్ పైన కోప్పడ్డారు. మామూలు కోప్పల్లే. జడ్జి సీరియస్ అయిండు. జడ్జి చాలా సీరియస్ అయిండు. గతంలోనే హైడ్రా రంగనాథ్ అరెస్ట్ చేయండి ఇమీడియట్లీ అని చెప్పి హైకోర్టు చెప్పినారు. ఇమ్మీడియట్లీ రంగనాథ్ అరెస్ట్ చేయండి. అలవాటు పడ్డ నేరస్తులు లెక్క మారిపోయింది రంగనాథ్. రంగనాథ్ చెప్తే వినట్లేదు అని చెప్పిండు హైకోర్టు. రంగనాథ్ చెప్తే వింటలేడు, కోర్టు ధిక్కరిస్తున్నాడు. ఇమీడియట్లీ రంగనాథ్ హైకోర్టుకు రావాలని చెప్పి జడ్జి చెప్పగానే రంగనాథ్ ఇమీడియట్లీ హైకోర్టుకి వెళ్ళిండు. కోర్టు ధిక్కరణ చేసేటటువంటి ఎవరైతే నేరస్తులు ఉంటారో ఆ జాగలో రంగనాథ్ నిల్చున్నాడు. హైకోర్టు స్పష్టంగా చెప్పారు, రంగనాథ్ ఇమీడియట్లీ అరెస్ట్ చేయండి అని చెప్పి. అప్పుడు హైడ్రా తరపున న్యాయవాదులు అడ్వకేట్ జనరల్కి చెప్పారు, సార్ ప్లీజ్ సార్ ఒకసారి చెప్పండి సార్, వద్దు సార్ అని చెప్తే అప్పుడు అడ్వకేట్ జనరల్ చెప్తే అప్పుడు హైకోర్టు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అరెస్ట్ని. అంటే ఎంత ఘోరం! రంగనాథ్కి ఎంత చెప్పినా కూడా ఎందుకు మారతలేడు? రంగనాథ్ ఇంకా ఎందుకు అదే తోవలో పోతున్నాడు, ఆ ముళ్ళ కంచెలో పోతున్నాడు? అంటే బహుశా రంగనాథ్ రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే మొత్తం పనిచేస్తున్నాడేమో. హైకోర్టు సంచలనమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చారు, మామూలు ఆర్డర్స్ కాదు. ఆర్మీ కస్టడీలోకి తీసుకోవాలి రంగనాథ్ అని చెప్పారు. రంగనాథ్ మళ్ళీ ఇంకోసారి ఆ ప్రైవేట్ ల్యాండ్లోకి అడుగు పెడితే ఆర్మీ, ఇండియన్ ఆర్మీ రంగనాథ్ను కస్టడీలోకి తీసుకోమని చెప్పారు. డైరెక్ట్ సైన్యాన్ని దించిండు, సైన్యం దిగాలని చెప్పిండు. హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిన్న. ఎందుకంటే రంగనాథ్ వింటలేడు. హైకోర్టు న్యాయ వ్యవస్థ చెప్తుంటే కూడా రంగనాథ్ పట్టించుకుంటలేడు. అంటే ఏంది అర్థమైంది? ఎవరికైనా ఏదైనా బాధ ఉంటే న్యాయస్థానం దగ్గరికి పోతారు, న్యాయస్థానం న్యాయం చేస్తారనేటటువంటి ఆలోచనతోటి న్యాయస్థానం దగ్గరికి పోతే న్యాయస్థానం, హైకోర్టు మీరు ఆ ల్యాండ్లో అడుగు పెట్టొద్దు అని చెప్పి చెప్పినప్పటికీ కూడా హైడ్రా రంగనాథ్ పదే పదే కోర్టు చెప్పినా వింటలేడంటే హైడ్రా రంగనాథ్కి ఎంత ధైర్యం! అంటే న్యాయస్థానాన్ని కూడా హైడ్రా రంగనాథ్ పట్టించుకుంటలేడు. అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది? ఏమి అరాచకం? ఎటుపోతుంది వ్యవస్థ? రేవంత్ రెడ్డి ఏమన్నా పెద్ద మనిషి, దేవుడా? రేవంత్ రెడ్డి చెప్పినట్టు హైడ్రా రంగనాథ్ వింటున్నాడు. రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తే హైడ్రా రంగనాథ్ పనిచేస్తున్నాడు. హైకోర్టు చెప్తే ఎందుకు వింటలేరు? హైకోర్టు కంటే పెద్దదేం కాదు కదా రేవంత్ రెడ్డి ఆదేశాలు. హైకోర్టు చెప్పినట్టు వినాల్సిందే. ఈ తెలంగాణలో హైకోర్టు ఫైనల్. మరి ఎందుకు రంగనాథ్ వింటలేడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. హైకోర్టు నిన్న చాలా క్లియర్గా చెప్పినారు, హైడ్రా రంగనాథ్ని కస్టడీలోకి తీసుకోవాలి ఆర్మీ అని చెప్పి, సైన్యాన్ని దించాల్సిందే అని చెప్పి చెప్పిండు. మేల్ పెట్టండి కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పిండు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి నిన్న జడ్జ్. నిన్న న్యాయమూర్తి నిన్న హైడ్రా రంగనాథ్ పైన కోప్పడ్డాడు, సీరియస్ అయిండు.
ఈ దెబ్బకు హైడ్రా రంగనాథ్ పదవి అవుట్ అయినట్టే లెక్క. హైడ్రా రంగనాథ్ పదవి అవుట్ అయినట్టే. హైకోర్టు కీలకమైన ఆర్డర్స్ ఇచ్చింది. ఏం జరిగిందనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఏం జరిగిందో నేను మీకు చెప్తా, కొంచెం మీరు ఓపికతో వినండి. ఇగో మల్కాజ్గిరి పరిధిలోని లోతుకుంట భూ వివాదం విషయంలో కోర్టు స్టే ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘిస్తూ ప్రైవేట్ భూమిలోకి వెళ్లిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు జస్టిసు జూకంటి అనిల్ కుమార్ ధర్మస్థానం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి రంగనాథ్కు మరియు హైడ్రా అధికారులకు అత్యంత ఘాటైన హెచ్చరికలు మరియు వార్నింగ్లు ఇచ్చారు. లోత్కుంటకు సంబంధించినటువంటి ఏదైతే భూమి వ్యవహారం ఉందో ఆ భూమి వ్యవహారంలో హైడ్రా రంగనాథ్ పదే పదే తలదూర్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ప్రైవేట్ ల్యాండ్లోకి పోవద్దు అని చెప్పి హైకోర్టు 2 సార్లు చెప్పినారు. అయినా సరే హైడ్రా రంగనాథ్ క్రిమినల్ కేసులు పెడుతున్నారు. ఆ భూమికి సంబంధించిన ఓనర్ పైన క్రిమినల్ కేసులు పెట్టి ఇష్టానుసారంగా కేసులు పెట్టి నోటీసులు ఇవ్వకుండా రంగనాథ్ హైడ్రా వెహికల్స్ ఆ ల్యాండ్లో ఉండి ఇష్టానుసారంగా ఇల్లులు కూల్చేసే కార్యక్రమం చేస్తున్నాడు, బిల్డింగ్లు కూల్చేస్తున్నాడు, కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రాపర్టీని కూల్చేస్తున్నాడు. ఏం అరాచకం ఇది? ఏం తెలంగాణ రాష్ట్రం ఏమన్నా హైడ్రా రంగనాథ్ జాగిరా, లేకపోతే రేవంత్ రెడ్డి జాగిరా? తెలంగాణ రాష్ట్రం ఏంది? ఇష్టం ఉన్నట్టు ఇల్లులు కూల్చేస్తాం, FTL బఫర్ జోన్ పేరుతోటి మొత్తం డిమాలియేషన్ చేస్తాం, రాత్రి 4 గంటలకు వచ్చి ఖతం చేస్తామంటే చూసుకుంటున్నాళ్ళ జనం. ఏమనుకుంటున్నారు? మీరు రాసి పెట్టుకోర్రి, రాబోతున్న GHMC ఎన్నికలలో రేవంత్ రెడ్డి చిత్తుగా ఓడిపోబోతున్నాడు. రేవంత్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు. కాంగ్రెస్ డమాల్ కాబోతా ఉంది GHMC ఎన్నికలలో, మీరు రాసి పెట్టుకోండి. కారణం హైడ్రా రంగనాథ్ చేయబట్టే కాంగ్రెస్ ఖతమైపోయేటటువంటి అవకాశం ఉంది తెలంగాణలో. ఇది 100% నిజం. అంటే రంగనాథ్ కారణం అంటే రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు. రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వకపోతే రంగనాథ్ ఎందుకు పోతాడు గ్రౌండ్లోకి? రేవంత్ రెడ్డి రంగనాథ్కి చెప్పకపోతే, రేవంత్ రెడ్డి రంగనాథ్కి డైరెక్షన్స్ చేయకపోతే రంగనాథ్ ఎందుకు పని చేస్తాడు? హైకోర్టు చెప్పినట్టు రంగనాథ్ కూడా అధికారి కాబట్టి వింటాడు. రేవంత్ రెడ్డి ప్రెజర్ చేస్తున్నాడు, నువ్వు ఏం కాదు పో అని చెప్పి. అంటే రేవంత్ రెడ్డికి కోర్టు న్యాయస్థానం అంటే గౌరవం లేదా, మర్యాద లేదా? అంటే కోర్టు న్యాయస్థానాన్ని రేవంత్ రెడ్డి గౌరవించడా, ఫాలో కాడా? ఏం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో? లా నడుస్తలేదా? చట్టం నడుస్తలేదా? ఎంత ఘోరం అండి. చూడండి ఏం జరిగిందో మీకు చెప్తా. ఆర్మీ కస్టడీకి అప్పగిస్తాం, జడ్జి సీరియస్ వార్నింగ్. ఆర్మీ బ్యారెక్లో పెడతామని చెప్పారు జడ్జి నిన్న. హైడ్రా రంగనాథ్ను ఆర్మీ బ్యారెక్లో ఉంచుతామని చెప్పిండు జడ్జు. అంటే రంగనాథ్ పైన ఈ విధంగా నిన్న కోప్పడే కార్యక్రమం చేసిండు. ఆర్మీ బ్యారెక్లో పెడతాం, కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ పదే కోర్టు ధిక్కరణకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే హైడ్రా కమిషనర్ను ఆర్మీ కస్టడీకి అప్పగించి ఆర్మీ బ్యారెక్లో ఉంచడానికి కూడా వెనకాడబోమని న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ బ్యారెక్స్లో కూడా మేము ఉంచుతాం అవసరం అనుకుంటే హైడ్రా రంగనాథ్ది. కోర్టు చెప్పినా కూడా కోర్టు మాటని రంగనాథ్ వింటలేడు, కోర్టుని ధిక్కరిస్తున్నాడు. పదే కోర్టు ధిక్కరిస్తున్నాడు కాబట్టి ఆర్మీ బ్యారెక్లో పెడతాం ఈసారి అని చెప్తున్నాడు. హైకోర్టు జడ్జ్ రంగనాథ్ పైన సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఆర్మీని రంగంలోకి దించుతామని చెప్పిండు. ఆర్మీకి సంబంధించిన ల్యాండ్ కూడా ఉందట. ఆర్మీకి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో కూడా రంగనాథ్ ఎంటర్ అవుతున్నాడట. సో కొంత ఉన్నది ఆర్మీ ల్యాండ్ సర్వే నెంబర్లలో అని చెప్తున్నారు. ఎంత ఘోరం అండి. చెప్తే ఎందుకు విన్నాడు రంగనాథ్? వాహనాలు సీజ్, అధికారుల అరెస్ట్. వివాస్పద భూమి వద్ద రక్షణ కోసం 10 మంది ఆర్మీ జవాన్లను మోహరించాలని రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించారు. ఒకవేళ కోర్టు ఆర్డర్లను ధిక్కరించి హైడ్రా అధికారులు మళ్ళీ అక్కడికి వస్తే వారిని ఆర్మీ బలగాలు అదుపులోకి తీసుకోవాలని, వారు వచ్చే ప్రభుత్వ వాహనాలను కూడా సీజ్ చేయాలని స్పష్టం చేశారు. కోర్టు చెప్పిన తర్వాత కూడా హైడ్రా రంగనాథ్ మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రైవేట్ ల్యాండ్లోకి గనక పోతే, ఆ ప్రైవేట్ ల్యాండ్లోకి పోలీస్ వాహనాలు పోయినా, రంగనాథ్కి సంబంధించినటువంటి వాహనాలు పోయినా ఇమీడియట్లీ ఆ ప్రభుత్వ వాహనాలను సీజ్ చేయండి, హైడ్రా రంగనాథ్ని ఆర్మీ కస్టడీలోకి తీసుకోవాలని చెప్పింది. ఆర్మీ బలగాలు 10 మంది జవాన్లు మోహరించాలని రిజిస్టర్ జనరల్కు ఆదేశాలు ఇచ్చారు హైకోర్టు. 10 మంది జవాన్లు రావాలి, రంగనాథ్ అరెస్ట్ చేయాలని చాలా క్లియర్గా చెప్పినారు. సో ఈ విధమైనటువంటి కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు నిన్న, కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిన్న హైకోర్టు. ఎందుకు హైకోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేసిన అంటే రంగనాథ్ వింటలేడు, ఎంత చెప్పినా వింటలేడు. రంగనాథ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. అంతా నా ఇష్టం అన్నట్టుంది కథ. అంతా నా ఇష్టం అంటే నడుస్తా తెలంగాణ రాష్ట్రంలో? అందరూ కష్టపడే భూములు కొనుక్కుంటారు, కష్టపడే ఇల్లులు కట్టుకుంటారు, పోతాం నేలమట్టం చేస్తాం, జేసీబీలను పెట్టి కూలుస్తాం,
ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఏం వర్కౌట్ కాదు ఇక్కడ. తెలంగాణ ఇది, అందరు కష్టపడి కొనుక్కుంటారు, కబ్జాలు పెట్టి దందాలు చేసి కొనుక్కోరు. ఎందుకు అర్థం కాదు రంగనాథ్కి. ఆ తర్వాత జడ్జి మాట్లాడిన కీలక వ్యాఖ్యలు, అలవాటు పడ్డ నేరస్తుల తీరు. ఒక అంశానికి సంబంధించి ఏకంగా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడంపై జడ్జి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ వ్యవహార శైలి అలవాటు పడ్డ నేరస్తుల హ్యాబిచువల్ అఫెండర్ ఉందంటూ కోర్టు ఘాటు వ్యాఖ్యానించింది. రంగనాథ్ని అన్నారు, హైకోర్టు జడ్జి రంగనాథ్ని అన్నారు ఏమని, రంగనాథ్ అలవాటు పడ్డ నేరస్తులు లెక్క మారిపోయిందని చెప్తే వింటలేడు రంగనాథ్. కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి పిటిషన్లు 3 వచ్చినాయట కోర్టుకి. కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసులు 3, ఒకటే వ్యక్తి 3 సార్లు కోర్టుకి పిటిషన్ వేసిందట. కోర్టు ధిక్కరించిండు హైడ్రా రంగనాథ్ అని. అంటే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా, కోర్టు ఆ ప్రైవేట్ ల్యాండ్లోకి మీరు ఎట్టి పరిస్థితులలో అడుగు పెట్టొద్దని చెప్పినా కూడా రంగనాథ్ పదే కోర్టు చెప్పినా కూడా వినకుండా ప్రైవేట్ ల్యాండ్లో అడుగు పెడుతున్నాడు. ఇప్పుడు కోర్టు కోపం వచ్చి హైకోర్టు చీఫ్ జస్టిస్ కోప్పడ్డాడు. ఎందుకు నాకు అర్థమైతలేదు. ఎందుకు ఇంత అనేది అర్థమైతలేదు. మరి ఈ రంగనాథ్ పర్ఫార్మెన్స్ ఎందుకు ఇట్లా అవుతుంది, రంగనాథ్ ఎందుకు ఓవర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. తగ్గించాలి. హైడ్రా కూడా మేమే పెద్ద గొప్ప ఏ చేసినా నడుస్తుంటే కాన్పని. గట్టిగా వర్షాలు పడితే హైదరాబాద్లో మొత్తం చెరువులు లెక్క నిండిపోతున్నాయి. ఆ చెరువుల మీద కూడా ఫోకస్ పెట్టండి చూద్దాం. ఆ చెరువుల మీద కూడా ఫోకస్ పెట్టండి అంటున్నా నేను. ఇప్పుడు అంతేందుకండి, ఈ హైదరాబాద్ పరిధిలోనే ఏది ఏమంటారు కదా, హిమాయత్ సాగర్, లేకపోతే ఇంకా 2-3 ఉన్నాయి హైదరాబాద్లోనే. దుర్గం చెరువు దగ్గర అక్కడ ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి, చాలా ఇల్లులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మంత్రులై, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులై, బీఆర్ఎస్ పార్టీ లీడర్లై, భారతీయ జనతా పార్టీ లీడర్లై, ఫామ్ హౌస్లు, ఇల్లులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కొన్ని 100 ఇండ్లు ఉన్నాయి. మరి ఒక్కడు కూడా కూల్చేస్తలేదు హైడ్రాకి. అంత దమ్ము లేదా, ధైర్యం లేదా హైడ్రాకు? ఫాతిమా కాలేజ్ సకలం చెరువులో ఉంటుంది, ఓఐసి కాలేజ్. హైడ్రాకు దమ్ము లేదా, పవర్ లేదా? ఏం పోతలేదు ఎందుకు హైడ్రా అక్కడికి? ఓఐసి అంటే హైడ్రాకి మొత్తం వణుకు ఊడుతుందా ఎట్లా? అంటే పేదవాళ్ళ ఇండ్ల పైన మాత్రం హైడ్రా ప్రతాపం ఉంటుంది, హిందువుల ఇండ్ల పైన మాత్రం హైడ్రా ప్రతాపం ఉంటుంది. మరి ఓఐసి కాలేజ్ పైన ఎందుకు ప్రతాపం లేదంటున్నా? ఓల్డ్ సిటీకి హైడ్రా పోగలుగుతుందా నేను అడుగుతున్నా. ఓల్డ్ సిటీకి పోయి హైడ్రా కూల్చివేతలు చేస్తారా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా హైడ్రాకి. దమ్ముంటే ఓల్డ్ సిటీకి పోండి, అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చెరువుల పక్కన ఏమైనా ఉంటే వాటి పని చేయండి చూద్దాం. సకలం చెరువు పక్కన ఉన్నటువంటి ఇల్లులను కూల్చేయండి హైడ్రా, చూద్దాం ఎట్లా ఉంటుందో మీ పర్ఫార్మెన్సు. ఎందుకండి ఈ ఓవర్ పర్ఫార్మెన్స్ ఎందుకండి హైడ్రాకు? హైకోర్టు చెప్పినా కూడా వింటలేరంటే అర్థమైంది. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఒక పెద్ద దెబ్బ అన్నట్టే. హైకోర్టు రేవంత్ రెడ్డికి కూడా ఇండైరెక్ట్గా ఇప్పుడు వార్నింగ్ ఇచ్చారన్నట్టే. రేవంత్ రెడ్డి పైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారన్నట్టే. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఇంకో చట్టానికి ఎవరు అతిథులు కాదు, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా, చట్ట పాలన నడుస్తుందని ఎంతటి అధికారైనా చట్టానికి లోపడి పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించకపోతే చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. హైకోర్టు చెప్పారు, రూల్ ఆఫ్ లా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో రూల్ ఆఫ్ లా ఉంటుంది, చట్ట ప్రకారమే పనిచేయాలి అధికారులు. ఇష్టానుసరంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుంది. మేము చట్టాన్ని గౌరవించాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం, చట్టం మా చుట్టం అంటే తీసుకుపోయి లోపడేస్తారు. ఇష్టం ఉన్నట్టు చేస్తే ఎవరైనా సరే, అధికారులైనా ఎవరైనా చట్టాన్ని గౌరవించమంటే తీసుకుపోయి లోపల నూకుతారు. అర్థమైందా? సో రంగనాథ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హైకోర్టుని గౌరవించండి, హైకోర్టు చెప్పినటువంటి ఆదేశాలను ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరే ఫాలో అవుతలేరంటే ఏంది అర్థమైంది? ఒక రిటైర్డ్ ఆఫీసర్, మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తారు, సిపిగా పనిచేస్తారు, ఇప్పుడు హైడ్రా కమిషనర్గా ఉన్నారు. ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే ఏం చెప్పాలి మీకు? అర్థమైతలేదా మీకు హైకోర్టు చెప్తున్నటువంటి మాటలు? హైకోర్టు మీ పైన కోప్పడుతున్న విషయం మీకు తెలుస్తలేదా? రేవంత్ రెడ్డి చెప్తాడండి, 100 చెప్తాడు రేవంత్ రెడ్డి, పోండి ఏం కాదు పోండి అంటాడు. రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోయిన తర్వాత మీ పైన తీవ్రమైనటువంటి కేసులు అయితే అప్పుడు ఏం చేస్తారు? ఎవరు కాపాడతారు మిమ్మల్ని? రేవంత్ రెడ్డి కాపాడతాడా? ఇప్పుడు కొంతమంది ప్రభుత్వాధికారులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఓకే చెప్తున్నారు, పోలీసులైనా వేరే అధికారులైనా. రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతుంది, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు, బీఆర్ఎస్ బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు తప్పులు చేసినటువంటి అధికారుల పైన రేపు కేసులు అవుతాయి, రేపు విచారణ జరుగుతుంది, జైలుకు పోతారు. ఎవరు కాపాడతారు? రేవంత్ రెడ్డి కాపాడతాడా? ఎవరు కాపాడతారు మిమ్మల్ని? రేవంత్ రెడ్డి ఏమన్నా మావాడే వదిలేయమని చెప్తాడా?
నాకు తెలియదండి, వాళ్ళ అధికారులు వాళ్ళు పనిచేసిరు, నాకేం అవసరం అంటాడు రేవంత్ రెడ్డి. సింపుల్, చేతులు దులుపుకుంటాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి అధికారులు వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. అవునండి ట్యాపింగ్ చేసినాం గంతే అని చెప్పారు తప్ప కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు, బీఆర్ఎస్ వాళ్ళ పేరు చెప్పిరా? బీఆర్ఎస్ సుప్రీం అని ఒక పెద్ద మనిషి చెప్పినట్టే, ఒక పోలీస్ అధికారి, ఆయన పేరు కూడా చెప్పలేకపోయింది. ఆయన ఎట్లా ఉంటా చూడండి వ్యవస్థలు. మరి ఇది రంగనాథ్కి ఎందుకు అర్థమైతలేదు? రంగనాథ్ ఇరుక్కుంటున్నాడు అనవసరంగా. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఫాలో అయ్యి రంగనాథ్ ఇరుక్కుంటున్నాడు. అసలు ఏం జరిగిందో నేను చాలా క్లియర్గా మీకు చెప్తా, ఆగండి. ఇక్కడ బాధితుడు కోర్టే అనేటటువంటి మాట చెప్పినారు హైకోర్టు. ఇక్కడ నష్టపోయిన ప్రైవేట్ పిటిషన్ కాదు, స్వయంగా న్యాయ వ్యవస్థే కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి, స్వయంగా న్యాయ వ్యవస్థే కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి ప్రైవేట్ భూముల్లోకి వెళ్ళడం ఏ చట్ట ప్రకారం సమర్థనీయం అని న్యాయమూర్తి నిలదీసిరు. కోర్టు చెప్పినా కూడా రంగనాథ్ వినకుండా, కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా రంగనాథ్ వినకుండా, ఏ విధంగా రంగనాథ్ కోర్టును పట్టించుకోకుండా ప్రైవేట్ ల్యాండ్లో పోతాడు అంటే, మేము చెప్పినా కూడా రంగనాథ్ వింటలేడు అంటే ఏంది, అర్థం ఏంది అంటున్నారు హైకోర్టు. చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ నష్టపోయింది ప్రైవేట్ పిటిషనర్ కాదు, స్వయంగా న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థే కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి ప్రైవేట్ భూముల్లోకి వెళ్ళడం ఏ చట్ట ప్రకారం సమర్థనీయం అంటే, కోర్టు ఇచ్చిన ఆదేశాలు పక్కన పెట్టి ఆ భూముల్లోకి ఎంటర్ అవుతున్నారంటే అర్థమైంది. ఇంత ధైర్యం ఉంటే ఆ భూముల్లోకి పోతున్నారని చెప్పి హైకోర్టు చెప్పినారు నిన్న. అంటే ఏంటి అర్థమైంది? హైకోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే కూడా హైడ్రా రంగనాథ్కి ఇంత తెలివి వస్తలేదంటే, హైడ్రా రంగనాథ్కి ఇంత అర్థమైతలేదంటే, ఇక రంగనాథ్కి ఏం చెప్పాలా? రంగనాథ్కి ఆలోచన చేసుకోవాలి. హైడ్రా రంగనాథ్, మిస్టర్ హైడ్రా రంగనాథ్ ఆలోచన చేసుకోవాలా ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. పోయి కోర్టులో మూలకు నిల్చునుడు కాదు, పోయి చేతులు కట్టుకొని అట్లా నిల్చోకండి. మీ పైన చాలా గౌరవం ఉన్నది, తెలంగాణ ప్రజలకు సిపిగా పనిచేసిరు, అద్భుతమైనటువంటి పేరు ఉన్నది. ఎందుకు ఆ పేరునంతా చెడగొట్టుకుంటున్నారు? రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మి, రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు విని ఎందుకు మీరు అంత నష్టపోతున్నారు, ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. 100 చెప్తాడండి రేవంత్ రెడ్డి ఏమైంది? ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు, ఇంకా 2 years సీఎం ఉంటాడు, నెక్స్ట్ మళ్ళా గెలిచాడు, ప్రతిపక్షంలో ఉంటాడు, మళ్ళా అధికార పార్టీతో కుమ్మక్క అవుతాడు. లేదు నువ్వు నన్నేమనకు, నేను నిన్నేమనలేదు, అంత సైలెన్స్ పాలిటిక్స్ చేద్దామని చెప్పి మాట్లాడుకుంటారు. ఏముంది దాంట్లో? బలయ్యేది మీరే, అధికారులే బలవుతారు. సో నేను ప్రతి అధికారికి చెప్తున్నా, మీ పైన ప్రెజర్స్ ఉంటే ఆ ప్రెజర్స్ అన్ని పక్కన పెట్టండి, నిజాయితీగా పనిచేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ అధికారికి నేను చెప్తున్నా, ఎమ్మెల్యేలు ప్రెజర్ చేస్తున్నారని, మంత్రులు ప్రెజర్ చేస్తున్నారని, ఎంపీలు ప్రెజర్ చేస్తున్నారని, ఎమ్మెల్సీలు ప్రెజర్ చేస్తున్నారని, మీ పై అధికారులు ప్రెజర్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు నమ్మి ఇష్టం ఉన్నట్టు వ్యవహరించకండి, ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇచ్చి ఇష్టం ఉన్నట్టు అవినీతికి పాల్పడకండి, అక్రమాలు చేయకండి, దందాలు చేయకండి. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ పోతే వేరే ఏదైనా గవర్నమెంట్ వస్తే అవినీతి జరిగిందని గవర్నమెంట్ ఒకవేళ అవినీతి చేసినటువంటి అధికారి పైన ఎంక్వైరీ వేస్తే మీకు ఎవరైతే ఆదేశాలు ఇచ్చినో ఆయన కూడా మిమ్మల్ని కాపాడలేరు, అది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈ తప్పులు పని చేయండి. ఫస్ట్ పబ్లిక్ మీకు జీతాలు ఇస్తారు, పబ్లిక్ కోసం పనిచేయండి, పబ్లిక్ని ఇబ్బంది పెట్టేటట్టు పనిచేయడం కాదు. ఎంత చెప్పినా వేస్టే మీకు. కానీ హైడ్రా పరిధిపై స్పష్టత, ప్రైవేట్ భూముల్లో జోక్యం వద్దు. హైడ్రా పరిధి కేవలం ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కులు పరిరక్షణకు మాత్రమే పరిమితమని కోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తుల భూముల్లోకి చొరబడే హక్కు, జోక్యం చేసుకునే అధికారం హైడ్రాకు లేదని తేల్చి చెప్పేసారు. అవును, వాస్తవం కదా. ఇప్పుడు హైడ్రా చేయాల్సిన పని ఏంది? ఫస్ట్ ప్రభుత్వ భూములను కాపాడాలా, చెరువులను కాపాడాలా, నాలాలకు సంబంధించినటువంటి వాటిని కాపాడాలా, పార్కులను సంబంధించినటువంటి భూములను కాపాడాలా. హైడ్రా ఇవన్నీ పక్కన పెట్టి ప్రైవేట్ జాగాలు ఏడున్నాయి, ప్రైవేట్ భూములు ఏడున్నాయి, అడ్డికి పావుసలు ఏడ కొనాలి, 450 ఎకరాలు 650 ఎకరాల కంచెలు ఏడబెట్టాలి, ఆ భూమిని ఎట్లా గుంజుకోవాలి, జనాలను ఎట్లా భయప్రాంతాలకు గురి చేయాలి, ఈ పనులు ఉన్నారు హైడ్రా. ఈ హైడ్రా వచ్చిన కాంచెల్లి హైదరాబాద్ని సగం నాశనం చేసింది హైదరాబాద్ని సగం ఆగం చేసింది హైడ్రా. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి హైదరాబాద్ అంతా ఆగమైపోయింది, తెలంగాణ మొత్తం సగం ఆగమైపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి. ఎస్, వాస్తవం ఇది. ఆ తర్వాత ఇంకో విషయం, అసలు ఏం జరిగింది, నేపథ్యం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మనం మాట్లాడితే, సికింద్రాబాద్ లోతుకుంట పరిధిలోని సర్వే నెంబర్లు 1-2లో ఉన్న దాదాపు 40 ఎకరాల భూమి విషయంలో శాంతి శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థకు ప్రభుత్వానికి వివాదం నడుస్తుంది.
శాంతి శ్రీరామ్ అని చెప్పి ఉంటాడు ఆయనకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీకి రేవంత్ రెడ్డికి ఏదో పంచాయతీ ఉందట, అంటే గవర్నమెంట్కి. ఆ పంచాయతీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భూమిలోకి వెళ్ళొద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు స్టే ఇచ్చినప్పటికీ హైడ్రా అధికారులు 3 సార్లు ఆ భూమిలోకి ప్రవేశించి ఫెన్షన్లు వేసిరట. హైకోర్టు స్టే ఇచ్చారు. ఆ శాంతి శ్రీరామ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళకండి, అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి హైకోర్టు హైడ్రా పోవద్దు అని స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా రంగనాథ్ 3 సార్లు పోయిందట. పోయి ఒకసారి కంచెలేసిందట, ఓసారి కులగొట్టిండట జేసీబీలను పెట్టి. హైకోర్టు చెప్పినా వింటలేడు. జరిగింది ఏంటంటే అంటే ఈ శాంతి శ్రీరామ్ అని ఈయన ఉన్నాడు కదా, ఈ శ్రీరామ్ ఉన్నాడు కదా శాంతి శ్రీరామ్, ఈయన ఏం చేసిండు రంగనాథ్ పైన కోప్పడ్డాడట. నేను గట్లెట్లా కూల్చేస్తావు, హైకోర్టు చెప్పినా కూడా ఎందుకు ఇంటలేవు, నీ కథ ఏందని చెప్పి అంటే రంగనాథ్ అది ఆయన ఏం చేసి పర్సనల్గా తీసుకున్నాడు. నన్నే అంటాడా, నా ఆఫీస్కి వచ్చి నన్నే అంటాడా, నా ముందు ఇట్లా గట్టిగా మాట్లాడతాడా, నేను హైడ్రా కమిషనర్ను, నన్నే అనడం ఏంది, నా సంగతి చూపిస్తా అని చెప్పి రంగనాథ్ అది పర్సనల్గా తీసుకొని ఆ శ్రీరామ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ మొత్తం కూల్చేసే కార్యక్రమం చేస్తున్నాడు. వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాడు రంగనాథ్. హైకోర్టు ఏం చేసిరు, కోప్పడ్డారు రంగనాథ్ మీద. వెళ్ళొద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు స్టే ఇచ్చినప్పటికీ హైడ్రా రంగనాథ్ 3 సార్లు భూమిలోకి ప్రవేశించడం, ఫెన్షన్లు వేయడం, నిర్మాణాలు కూల్చివేయడం చేసిరట. దీనిపై బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడంతో హైకోర్టు ఈ స్థాయిలో మండిపడింది. ఆ తర్వాత గమనిక, మొదటి కోర్టు రంగనాథ్ అరెస్టు చేయాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు ఇకపై ఆ స్థలంలోకి వెళ్ళబోమని అడ్వకేట్ జనరల్ ఇచ్చిన హామీతో ఆ అరెస్టు ఆర్డర్ను కోర్టు ఉపసంహరించుకుంది. ఆల్రెడీ రీసెంట్గా ఒక 5 days బ్యాక్ రంగనాథ్ని హైకోర్టు పిలిచిరు. ఇమ్మీడియట్లీ రంగనాథ్ ఏడున హైకోర్టుకు రావాలంటే పోయిండు, మూలకు నిలుస్తున్నాడు. ఇమీడియట్లీ రంగనాథ్ అరెస్ట్ చేయమని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే అడ్వకేట్ జనరల్ ఏం చెప్పి ఇంకోసారి రంగనాథ్ అక్కడ ఓడు, ఇక్కడికి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్లోకి ఓడు, ఒక్కసారి మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, దయచేసి అరెస్ట్ వద్దు సార్ అని చెప్పి న్యాయమూర్తికి చెప్తే, న్యాయవాదులు ఉంటారు కదా హైడ్రాకి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తికి చెప్తే న్యాయమూర్తి ఏం చేసి ఓకే అని చెప్పి చెప్పిండు. కానీ ఇప్పుడు మళ్ళా రంగనాథ్ అదే తప్పు చేస్తున్నాడు, కోర్టు ధిక్కరిస్తున్నాడు. ఇంకా హైకోర్టు జడ్జి కోపం వచ్చి ఆర్మీ ఈ రంగనాథ్ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవాలా, ఆర్మీ బ్యారక్లో వేయండి ఈ సంబంధించినటువంటి రంగనాథ్ అని చెప్పారు. సో అట్లా ఉన్నది అన్నట్టు కథ. ఏం చెప్పాలా రంగనాథ్కి ఎందుకు అర్థమవుతలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రంగనాథ్కి సంబంధించినటువంటి ఇంకా పదవి పోయినట్టే. హైకోర్టు సంచలనమైన ఆర్డర్స్ ఇచ్చారు. రంగనాథ్ మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రైవేట్ ల్యాండ్లోకి అడుగు పెడితే ఇంకా రంగనాథ్కి ఇబ్బంది అవుతుంది. ఇంకా రంగనాథ్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. జైలుకు పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.